హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మీ జనని. సినిమాల్లో ఒక్కో కథకు ఒక్కో నేపథ్యం ఉంటుంది. అయితే రాయలసీమ నేపథ్యంలో నాటి నుంచి నేటి వరకు ఎన్నో కథలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఫ్యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాయలసీమే. చిరంజీవి ఇంద్ర, బాలయ్య సమరసింహారెడ్డి, వెంకటేష్ ప్రేమించుకుందాంరా, మోహన్ బాబు రాయలసీమ రామన్న చౌదరి, మహేష్ బాబు ఒక్కడు, ఇలా రాయలసీమ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే కాలం మారింది, ట్రెండ్ మారింది. రాను రాను ఫ్యాక్షన్ సినిమాల క్రేజ్ తగ్గింది. అందుకే ఆ నేపథ్యంతో సినిమాలు తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు సక్సెస్ కోసం రాయలసీమను నమ్ముకుంటున్నారు మన హీరోలు. మరి ఎవరెవరు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ నే కాదు, బాలీవుడ్ ను కూడా షేక్ చేసిన సినిమా పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ల క్రేజీ కాంబోలో రూపొందిన పుష్ప 2 అంచనాలకు మించిన సక్సెస్ ను సాధించింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఇంకా చెప్పాలంటే పుష్ప 2 మేకర్స్ కూడా ఇంతటి విజయాన్ని సాధిస్తుందని ఊహించి ఉండరు. అంతలా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్స్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన పుష్ప 2 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించేలా రికార్డు వ్యూవర్షిప్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సినిమానే. అందుకనే అనుకుంటా ఇప్పుడు మన హీరోలు రాయలసీమపై ఫోకస్ పెట్టారు. రాయలసీమ అనగానే టక్కున గుర్తొచ్చేదే హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చేసిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సీమ సింహం తదితర చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఇటీవల కాలంలో బాలయ్య అఖండ అనే సినిమా చేశారు. ఆ సినిమా అనంతపురం నేపథ్యంలో రూపొందింది. ఇప్పుడు అఖండ మూవీకి సీక్వెల్ అఖండ తాండవం చేస్తున్నారు. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఇటీవల కుంభమేళాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్నప్పటికీ సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తోంది. బాలయ్య కుమార్తె తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ సినిమా మాదిరిగా అఖండ 2 కూడా అనంతపురం బ్యాక్ డ్రాప్ తోనే రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దసరాకు సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. మెగా హీరో కూడా సక్సెస్ కోసం రాయలసీమనే నమ్ముకున్నాడు. ఇంతకీ ఎవరా మెగా హీరో అంటారా? వరుణ్ తేజ్. ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దీంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో వరుణ్ మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నాడు. హర్రర్ కామెడీ జోనర్ లో రూపొందే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. కదిరి నరసింహస్వామి సాక్షిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా అంటూ వరుణ్ తేజ్ ఎక్స్ లో షేర్ చేశారు. దీనిని బట్టి వరుణ్ తేజ్ చేయనున్న సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ కూడా అనంతపురం బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని, ఈ మూవీ కోసం కొరియర్ కనకరాజు అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. సక్సెస్ కోసం రాయలసీమని నమ్ముకున్న మరో హీరో విజయ్ దేవరకొండ. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ చూసిన విజయ్ దేవరకొండ రాహుల్ సాంస్కృత్యన్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది పీరియాడికల్ మూవీ. ఈ సినిమా కూడా రాయలసీమ నేపథ్యంలోనే ఉంటుందని సమాచారం. 19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన కొన్ని చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలిసింది. ఇందులో విజయ్ కు జంటగా రష్మిక నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలోని ప్రధాన పాత్రల కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లోలను కాంటాక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. అఖిల్ అక్కినేని ఏజెంట్ డిజాస్టర్ తర్వాత కొత్త సినిమా చేయడం కోసం చాలా టైం తీసుకున్నాడు. చాలా కథలు విని ఫైనల్ గా ఓ కథను ఎంచుకున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరుతో అఖిల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్,
సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందుతోంది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేశారు. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అఖిల్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మెగాస్టార్ మేనల్లుడు సాయి దుర్గా తేజ్ నటిస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు. ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో తేజ్ కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఏటుగట్టు సాక్షిగా చెప్తాండా ఈ తూరి నరికానంటే అరుపు గొంతులోంచి కాదు తెగిన నరాల్లోంచి వచ్చాది. ఈ మూవీ నుంచి తేజ్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ మూవీ కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని 2 పార్టులుగా తీయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం రాచరికం. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి డైరెక్టర్. లవ్, యాక్షన్, ప్రతీకారం, రాజకీయాలు ప్రధాన అంశాలుగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా రాయలసీమ నేపథ్యంతో రూపొందిన సినిమానే. ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వచ్చేవి, ఆ తర్వాత తగ్గింది. ఇప్పుడు మళ్ళీ సీమ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పుకున్న సినిమాలు సక్సెస్ అయితే సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసేందుకు మరికొంతమంది హీరోలు, దర్శక నిర్మాతలు ముందుకొస్తారు. మరి సీమ నేపథ్యంలో సినిమాలు చేస్తున్న హీరోలో ఎవరికి సక్సెస్ అందుతుందో చూడాలి.